సొలొమోను ప్రార్థన చేశాడు. సొలొమోను రాజు ప్రార్థన చేశాడు. ఏమని? ఇశ్రాయేలుకు రాజుగా చేసావు తండ్రి, మరి ఈ జనమును పరిపాలించుటకు నాకు జ్ఞానం లేదు. దేవుడు దిగొచ్చాడు. ఏం కావాలి సొలొమోను, ఇంత ప్రార్థన చేస్తున్నావు అని అంటే ఏమడిగాడు? నాకు జ్ఞానం కావాలి ప్రభువా అని అడిగాడు. దేవుడు ఏమివ్వాలి? ఏమివ్వాలండి? జ్ఞానం ఇవ్వాలి. ఇచ్చాడు ఇవ్వలేదా? జ్ఞానం ఇచ్చాడు దేవుడు. మళ్ళీ అంటాడు, నువ్వు అడగకపోయినా ఐశ్వర్యమును కూడా నేను నీకు ఇస్తున్నాను. భూమి మీద నీకు ముందు కానీ నీ తర్వాత కానీ నీ వంటి ఐశ్వర్యవంతుడు ఇంకెవడు ఉండడు. అడగకుండా ఎందుకు ఇచ్చావు నువ్వు? అడిగింది ఇవ్వాలి కానీ. దేనికి ఇచ్చావు అడగకుండా నువ్వు? నిన్నేం అడిగాడు, నువ్వేమిచ్చావు? జ్ఞానం అడిగినప్పుడు జ్ఞానం ఇచ్చి వదిలేయాలి. అడగా పెట్టిన ధనం ఎందుకు ఇచ్చావు నువ్వు అని అంటే బైబిల్లో రాయబడిన ఒక మంచి సూత్రం. నువ్వు అడగకపోయినా ఎందుకు ఇచ్చానంటే అది నీదే ఆస్తి అంతా. నువ్వు అడగకపోయినా ఎందుకు ఇచ్చాను తెలుసా? ఆ ధనమంతా నీదే. ఎందుకంటే మీ నాన్న దావీదు ఎంత ఇచ్చాడు తెలుసా నాకు? మీ నాన్న ఇచ్చిందంత తిరిగి నీకే. అది జీవితం అంటే. చూడండి, వాక్యం చూడండి. దావీదు ఎంత ఇచ్చాడు దేవునికి. దినవృత్తాంతముల గ్రంథం. దావీదు దేవునికి ఇచ్చాడంట. దేవుడు మళ్ళీ తిరిగి దినవృత్తాంతముల మొదటి గ్రంథం 29వ అధ్యాయము 29వ అధ్యాయం 2వ వచనం నుంచి మనం చదువుతున్నాం. చక్కగా చదువుతున్నాం. నేను నా వైపు చూస్తూ చక్కగా వినండి. నేను బహుగా ప్రయాసపడి దేవుని మందిరమునకు కావలసిన బంగారపు పనికి బంగారమును, వెండి పనికి వెండిని, ఇత్తడి పనికి ఇత్తడిని, ఇనుము పనికి ఇనుమును, కర్ర పనికి కర్రలను, గోమేధికపు రాళ్లను, చెక్కుడు రాళ్లను, వింతైన వర్ణముల గల పలు విధము రాళ్లను, మిక్కిలి వెలగల నానా విధముల రత్నములను, తెల్ల చలువరాయి విశేషముగా సంపాదించి తిని, మరియు నా దేవుని మందిరము మీద నాకు కలిగి ఉన్న మక్కువ చేత ఆ ప్రతిష్టమైన మందిరము నిమిత్తము సంపాదించిన వస్తువులుగాక నా స్వంతమైన బంగారమును వెండిని నా దేవుని నిమిత్తము నేను. దావీదు చెప్పాడు ఇదంతా. మీరు ఇంకా చదువుకోవచ్చు. ఈ అధ్యాయం అంతా ఇంటికి వెళ్ళి చదవండి. ఏం చెబుతున్నాడు? దేవుని కొరకు ఎన్ని సంపాదించాడంటే మందిరం కోసం అదంతా సంపాదించి మళ్ళీ అంటాడు కింద, ఇది చాలయ్యా, ఇంకా నా సొంతది కూడా, నా సొంత బంగారం, నా సొంత వెండి, నా సొంత ఆస్తి కూడా మొత్తం నీకే ఇస్తున్నా. సంపాదించిందే కాక, ఇవ్వవలసిందే కాక, ఇంకా పెచ్చు పైన నా సొంతదంతా ఇచ్చేస్తాను. ఇచ్చేసిన తర్వాత సొలొమోను మందిరం కట్టడానికి పూనుకుంటున్నాడు. మందిరం కట్టక పూనుకుంటున్నాడు. అప్పుడు దేవుడు అంటాడు, అడగకపోయినా ఐశ్వర్యం నీకు ఇస్తున్నా. ఎందుకు ఇస్తున్నావు నువ్వు ఆఖరంటే, మీ నాన్న ఇచ్చాడు నాకు. మీ నాన్న దావీదు నాకు ఇచ్చేసాడు. అడగకపోయినా ఇచ్చాడు. నేను అడగల దావీదుని. అయినా నాకంతా కష్టపడి రెక్కల మొక్కలు చేసుకుని ఎన్ని ప్రయత్నాలు చేశాడో, ఎంత సంపాదించింది మొత్తం తీసుకొచ్చి మందిరానికి ఖర్చు పెట్టాడంట. తన సొంతానికి ఏం ఉంచుకోలేదంట. సొంతత కూడా తీసుకొచ్చి ముందు కొంచెం ఆలోచన చేశాడు. ఈ 10,000 ఉంటే, ఈ ₹1,00,000 ఉంటే కొంచెం ఏమన్నా ఉపయోగపడితే ఆలోచించాడు. మళ్ళీ తర్వాత నా దగ్గర ఉంటే ఏమో ఉపయోగం, దేవుడికి ఇస్తే ఏమన్నా అని తీసుకొచ్చి మళ్ళీ అదే తీసుకొచ్చి దేవుని మందిరంలో మొత్తం సొంతది కూడా తీసుకొచ్చి అప్పచెప్పినందుకు దావీదు వెళ్ళిపోగానే తిరిగి తన కుమారుడైన సొలొమోనుకి ఆ ధనం అంతా, ఏమి ఇచ్చావు నువ్వు దేవుడిని నీకు బిడ్డలకు ఇవ్వడానికి? ఏది విత్తావు? ఏం చేస్తే దేవుడి వాళ్ళు నీకు ఇవ్వాలి? అడగకపోయినా ఎంత ఐశ్వర్యం ఎందుకు ఇచ్చి? మీ నాన్న ఇచ్చాడు రా. మీ నాన్న ఇచ్చింది తిరిగి నీకే ఇస్తున్నా. నేను సొంతంగా ఇచ్చేది కాదు. మీ నాన్న నా దగ్గర దాచిన ఆస్తి ఇది. ఎవరి దగ్గర దాచాడు? దేవుని దగ్గర దాయాలి. దమ్ముంటే తల్లిదండ్రులు దేవుని దగ్గర దాయాలి పిల్లలకు. దేవుని దగ్గర పెట్టింది మళ్ళీ దేవుడు తిరిగి నీ బిడ్డలకు ఇస్తాడు. ఆయన విత్తితే అట్లా విత్తాలి దేవుడి కోసం. చేసేటటువంటి కార్యం చేయాలి. ఇస్సాకుని అంటాడు దేవుడు ఒక రోజున, ఇస్సాకు, మీ నాన్న అబ్రహాము చేసిన భక్తి ప్రార్థన నీ మీదకి వాళ్ళు తెస్తున్నాను, నిన్ను ఆశీర్వదిస్తున్నాను అన్నాడు దేవుడు. ఎవరిని బట్టి? మీ నాన్నను బట్టి, అబ్రహామును బట్టి నేను నిన్ను
ఆశీర్వదిస్తున్నాను. ఇస్సాకు తరం అయిపోయినాక యాకోబు తరం వచ్చింది. యాకోబుతో దేవుడు అంటాడు, మీ తండ్రి అయిన ఇస్సాకును చూశాను చూడు, ఎంత ప్రార్థనాపరుడో, ఎంత భక్తిపరుడో, ఎంత నీతిమంతుడో, ఎంత యథార్థవంతుడో. ఎవరి నోట్లో నోరేసేవాడు కాదు. ఇంకొక సూత్రం కూడా చెబుతాడు మీకు, ఎప్పుడు కూడా మన శత్రువులతో మనం మాట్లాడకూడదు. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. మన శత్రువును దేవుడు కొట్టాలంటే ఆ శత్రువుతో మనం ఎప్పుడు కూడా మాట్లాడకూడదు. వాడి కాళ్ళ ముందుకెళ్ళి వాళ్ళు నిలబడి వాడిని బతిలాడాల్సిన అవసరం లేదు. నువ్వు ప్రార్థన పెట్టొద్దు, నువ్వు చర్చి పెట్టొద్దు, నువ్వు ఆరాధన జరపొద్దు అని అంటే ఇప్పుడు నేనేం చేయాలి? వెళ్ళి బాబా ఒక గంటే నాయన సౌండ్ తగ్గిస్తాను ఆయన, ఇట్లాంటి కబుర్లే నేను చెప్పకూడదు. వెళ్ళి నేను చెప్పాల్సింది ఎవరికి? దేవునికి చెబితే ఆడి తిత్తు దేవుడే తీస్తాడు. వాడి ముందుకు వెళ్ళి బతిలాడితే ఆడెందుకు ఊరుకుంటాడు? ఈ రానే వచ్చాడు నా ముందుకు, నాకు భయపడిపోయాడు అని ఇంకా బెదిరేస్తాడు వాడు. శత్రువుతో ఎప్పుడు మాట్లాడకూడదు. శత్రువును కొట్టగలిగే సామర్థ్యం ఉన్న దేవునితో మనం మాట్లాడాలి. వాడు వస్తున్నాడు ప్రభువా, వాడు వస్తున్నాడు, వాడు కాదంటున్నాడు, వద్దంటున్నాడు, నా మీదకి ఇట్లా దాడి నా కుటుంబాన్ని పతనం చేస్తున్నాడు, నా బిడ్డలను పాడు చేస్తున్నాడు, వాడి సంగతి తెలుసు, వాడు నీ ముందుకు వస్తున్నాను ప్రభు. దేవుని పాదాలు పట్టుకుంటే వాడిని ఎక్కడ కొట్టాలో, ఎక్కడ వంచాలో, ఎక్కడ తొక్కాలో దేవుడు చూసుకుంటాడు. ఇస్సాకు ఏ బావి తవ్వినా సరే ఆ దేశ ప్రజలు వచ్చి ఆ బావిని ఆక్రమించుకుని ఇస్సాకుని అక్కడి నుంచి ఎలగొట్టేవాళ్ళు. ఇస్సాకు వాళ్ళతో ఒక్క మాట కూడా అనేవాడు కాదు. తవ్విన బావి తవ్వినట్టు వాళ్ళకి అప్పచెప్పి వెళ్ళిపోయేవాడు. మీద తీసుకోండి, నేను కష్టపడి తవ్వుకున్నా, మీరు వచ్చి దుమ్మిగా వచ్చి నా బావి అంటున్నారు, తీసుకోండి పని ఇష్టం. వెళ్ళిపోయాడు తప్ప ఏం ఎదురాడు దాడేవి రారా చూసుకుందాం అనేవా అనలా. నీ అంతేంటి తెలుసు, నీ బలమా నా బలమా ఈ పూట, నాకు ఉండనే కాల సైన్యం, అబ్రహాము సైన్యం అంత ఇస్సాకే వచ్చింది, నాకు బలం ఉందని అనలా ఇస్సాకు. బలం ఉండి కూడా, నోరుండి కూడా, మాట్లాడగలిగి చేయగలిగిన సామర్థ్యం ఉండి కూడా శత్రువును కొట్టే దేవునికి సమస్తం అప్పగించాడు. ఒక రోజున దేవుడు ఇస్సాకు మీదకి లేచినప్పుడు అందరూ కొట్టాడు. వాళ్ళే వచ్చి ఇస్సాకు కాళ్ళు పట్టుకుని దండం పెట్టి, నీ పక్షంగా దేవుడు ఉన్నాడు ఇస్సాకు, ఇక నీతో గొడవ పడలేము, నీకు మాకు మధ్య సమాధానం కావాలి, మా కొరకు దేవుణ్ణి వేడుకో అని ఇస్సాకు దండం పెట్టి అడిగారు వాళ్ళు. యాకోబుతో దేవుడు అంటాడు, మీ నాన్న ఇస్సాకు చేసిన భక్తి చూసామంటారా, ఇస్సాకును బట్టి నేను నిన్ను ఆశీర్వదిస్తున్నా. ఎవరిని బట్టి? నిన్ను బట్టి ఏం ఆశీర్వదించాలి? నీ బిడ్డల్ని. ఏం విత్తనం వేసావు నువ్వు దేవుని కొరకు? ఏం చేయగలిగావు దేవుని కొరకు? నువ్వు ఏం ఇవ్వగలిగావు దేవుని కొరకు? నువ్వు నీ త్యాగం ఎంత? ఏం చేసావు? గంట ప్రార్థన చేసావా? పట్టుమని ఒక నెలన్న పరిశుద్ధంగా ఉండావా? పట్టుమని ఒక పూటన్నా ఉపవాసం ఉండగలిగావా? పట్టుమని దేవుని ఒక రోజన్నా పరిచర్య చేయగలిగావా? ఏం సాధించాం దేవుళ్ళు మనం రక్షణ పొంది? ఒకవేళ నీతిగా బతికి, యథార్థంగా బతికి, దేవుళ్ళు అన్ని అనుకూలంగా ఉండి అన్ని చేసి మంచిగా బతికావా? ఇంకా కొంచెం 4 రోజులు ఓర్పు పట్టు, నీ భక్తికి తగిన ఫలములు ప్రభు తీసుకురాబోతున్నాడు.